హాయ్ స్టూడెంట్స్, నేను మీ బాటనీ సార్. సో ప్రీవియస్ క్లాస్లో సెకండ్ యూనిట్లో టీఎంఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అర్థమైంది అనుకుంటాను. సో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ లైక్ టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్. టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్. సో దీస్ ఆర్ కాల్డ్ దీనినే T2 T4 T6 బ్యాక్టీరియోఫేజ్ అని కూడా అంటాం. ఓకేనండి, ప్రీవియస్ క్లాస్లో దీనికి రిలేటెడ్గా టీఎంఈ గురించి మనం నేర్చుకున్నాం. టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ద చాప్టర్ టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్. దిస్ నేమ్ ఆర్ అనదర్ కాల్ T2 T4 T6. తెలుగు మీడియంలో టీ సరిసంఖ్య గల బ్యాక్టీరియోఫేజ్ అని అంటాము. టీ సరిసంఖ్య గల బ్యాక్టీరియోఫేజ్. ఓకేనండి, సో టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్ ఎట్లా ఉంటుంది సార్? ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేశారు అంటే కనుక ట్వార్ట్ అనేటువంటి సైంటిస్ట్ ద ఫస్ట్ డిస్కవర్డ్ ద T2 బ్యాక్టీరియోఫేజ్. ఓకేనండి, సో బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటి? సో మనకి ఇక్కడ 2 నేమ్స్ అనేవి కనబడుతున్నాయి. బ్యాక్టీరియోఫేజ్, బ్యాక్టీరియా ప్లస్ ఫేజ్, బ్యాక్టీరియోఫేజ్. ఫేజ్ మీన్స్ వైరస్, ఫేజ్ మీన్స్ వైరస్ ఆర్ విరియన్. ఫేజ్ని మనం ఇక్కడ ఏమంటామంటే వైరస్ లేదా విరియన్ అని అంటాము. సో వైరస్ అనేది ఎవరి మీద అటాక్ చేస్తుందో దాన్ని బట్టి మనము ద అటాక్ ఆఫ్ ది వైరస్ టు ద బ్యాక్టీరియా. ఈ వైరస్ లేదా ఫేజ్ అనేది బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తుంది కాబట్టి దీన్ని బ్యాక్టీరియోఫేజ్ అన్నాము. ఓకేనండి, సో ఫేజ్ అంటే అర్థం ఏమని చెప్పాము? ఫేజ్ మీనింగ్ వైరస్ ఆర్ విరియన్. వైరస్ అన్నా విరియన్ అన్నా ఫేజ్ అన్నా ఒకటే, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫేజ్ లేదా వైరస్ లేదా విరియన్ అనేది సో క్వశ్చన్ మార్క్ వేస్తుంది. దీని ఫ్రంట్ ఉన్నటువంటి నేమ్ ఏంటండి? బ్యాక్టీరియా. ఈ వైరస్ అనేది బ్యాక్టీరియా మీద దాడి చేస్తుంది కాబట్టి ద అటాక్ ఆఫ్ ది బ్యాక్టీరియోఫేజ్ ఈజ్ కాల్డ్ ఏ బ్యాక్టీరియోఫేజ్. వైరస్ అనేది బ్యాక్టీరియా మీద దాడి చేస్తే దానిని బ్యాక్టీరియోఫేజ్ అని చెప్తాం. సో ఇక్కడ బ్యాక్టీరియా అనే ప్లేస్ తీసేసి మనము హ్యూమన్ ఫేజ్ అని పెడితే దాన్ని ఏమని చెప్తాం? ఫేజ్ మీన్స్ వైరస్. వైరస్ అనేది ఎవరి మీద అటాక్ చేస్తుంది? బ్యాక్టీరియా ప్లేస్లో హ్యూమన్ పెడితే దాన్ని ఏమంటామండి? వైరస్ అనేది బ్యాక్టీరియా మీద దాడి చేస్తుంది, దాన్ని బ్యాక్టీరియోఫేజ్ అని చెప్పాం. ఇక్కడ వైరస్ అనేది బ్యాక్టీరియా ప్లేస్లో హ్యూమన్ అని పెడితే దాన్ని ఏమంటాం? హ్యూమన్ ఫేజ్ లేదా హ్యూమన్ వైరస్ అని చెప్తాం. ఓకేనండి, అలాగే ఈ బ్యాక్టీరియా ప్లేస్లో హ్యూమన్ తీసేసి యానిమల్స్ పెడితే యానిమల్స్, జంతువులకు పేరు పెడితే వైరస్ అనేవి ద అటాక్ ఆఫ్ ది యానిమల్స్ ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ దాన్ని ఏమంటాం? దర్ నోన్ యాజ్ ఏ జూ ఫేజ్ అని చెప్తాం. జూ అంటే జువాలజీ కదండి, జూ ఫేజ్ అని చెప్తాం. సో మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాం. బ్యాక్టీరియా మీద వైరస్ దాడి చేస్తే బ్యాక్టీరియోఫేజ్ అని చెప్తాం, హ్యూమన్స్ మీద దాడి చేస్తే హ్యూమన్ ఫేజ్ అని చెప్తాం, యానిమల్స్ మీద దాడి చేస్తే వైరస్ ఏమని చెప్తాం? యానిమల్ ఫేజ్ లేదా జూ ఫేజ్ అని చెప్తాం. ఈ ప్లేస్లో బ్యాక్టీరియా కాకుండా, హ్యూమన్స్ కాకుండా, యానిమల్స్ కాకుండా ప్లాంట్స్ ఉంటే దాన్ని ఏమని చెప్తాం? ప్లాంట్ ఫేజ్ అని చెప్తాం కదా, కరెక్టే. దానికి ఇంకొక అనదర్ నేమ్ ఉంటుంది. సో దాన్ని మీకు ఎవరైనా తెలిస్తే కనుక మన గ్రూప్లో సెండ్ చేయండి, వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనండి, మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా అర్థమవుతుంది కదా. ప్లాంట్స్ బ్యాక్టీరియా మీద దాడి చేస్తుంది కాబట్టి బ్యాక్టీరియోఫేజ్ అని చెప్పాము, జూ ఫేజ్ అని చెప్పాము. ఓకేనండి, హ్యూమన్ ఫేజ్ అని చెప్పాము. అలాగే ప్లాంట్ ఫేజ్ కొంతవరకు కరెక్టే. సో ప్లాంట్ ఫేజ్కి అనదర్ నేమ్, ఇంకొక పేరు కూడా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మీరు వినండి. ఈ లెసన్ అయ్యే వరకు ఏమో చెప్పవచ్చు, మేబీ జాగ్రత్తగా వినండి. ఓకేనండి, సో ఇక్కడ మనకి ఫస్ట్ కొండగా టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్ని, ఫేజ్ అంటే అర్థమైంది కదండి. ఫేజ్ అంటే మీన్స్ వైరస్ లేదా విరియన్. సో అది బ్యాక్టీరియా మీద దాడి చేస్తుంది కాబట్టి దాన్ని బ్యాక్టీరియోఫేజ్ అని చెప్పాం. దాన్ని టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్ లేదా T2 T4 T6 బ్యాక్టీరియోఫేజ్ అని చెప్పాం. సో ఫస్ట్ కొండగా దీన్ని ఐసోలేట్ చేసి ఐడెంటిఫై చేస్తుంది ఎవరంటే ట్వార్ట్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ కొండగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్ ఎట్లా కనబడుతుంది? లాస్ట్ ప్రీవియస్ క్లాసులో మనకు చెప్పాం. టీఎంబి అనేది ఏ షేప్లో కనబడుతుందంటే రాడ్ షేప్ అని చెప్పాం, దండాకారంలో కనబడుతుందని చెప్పాం కదండి. మరి టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్ ఏ ఆకృతిలో కనబడుతుంది? ద షేప్ ఆఫ్ T4 బ్యాక్టీరియా. సో దీస్ ఆర్ కాల్డ్ ఏ ట్యాడ్పోల్ షేప్. ఏ షేప్ అండి? ట్యాడ్పోల్ షేప్. తెలుగులో తోక కప్ప ఆకృతి. సో మీరు ట్యాడ్పోల్ చూడండి,
ఫ్రాగ్స్ కప్పలు అనేవి చిన్నగా ఉన్నప్పుడు వాటికి చిన్న చిన్న తోకలు ఉంటాయి, మనం ఐడెంటిఫై చేయలేం. అది పెద్దదిన తర్వాత రిమూవల్ ఆఫ్ ది టైల్ అనేది పెద్దదిన తర్వాత రాలిపోతుంది. సో చిన్నప్పుడు మనకి ఆ లార్వాస్ నుంచి ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ కప్పలకు కూడా ఏముంటుందంటే చిన్న చిన్న తోకలు ఉంటాయి. సో T1 బ్యాక్టీరియోఫేజ్ కూడా ఎలా కనబడుతుందంటే ఇంగ్లీష్లో ద షేప్ ఆఫ్ T4 బ్యాక్టీరియా ట్యాడ్పోల్ షేప్, తెలుగులో తోక కప్ప ఆకృతిలో ఉంటుంది. ఇది 2 మార్క్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనన్నా. సో నెక్స్ట్ వన్, దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. మీరు జాగ్రత్తగా నేను డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాను, మీరు కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. డయాగ్రామ్ వేస్తున్నాను. ఓకేనా, ఇది హెడ్కి సంబంధించినటువంటి డయాగ్రామ్. సో నెక్స్ట్ వన్, సో ఎంటైర్ T1 బ్యాక్టీరియోఫేజ్ యొక్క డయాగ్రాము ఎట్లా కనబడుతుంది. ఓకేనా. ఫస్ట్ దీన్ని ఏమంటామంటే హెడ్, నెక్, తర్వాత అండి టైల్ అనే 3 పార్ట్స్ తోటి విభజించబడి ఉంటుంది T4 బ్యాక్టీరియోఫేజ్. తెలుగులో తల, నెక్స్ట్ మెడ, తోక భాగం. ఓకేనండి. ఇంగ్లీష్ మీడియంలో మనకి హెడ్, నెక్, టైల్. సో మనకి థియరిటికల్గా కనబడితే ఫస్ట్ ఉండగా T4 బ్యాక్టీరియాని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఎవరని చెప్పామండి, ట్వార్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఫస్ట్ ఉండగా ఐసోలేట్ చేసేయడం జరిగింది. సెకండ్ వన్ ఇది ఏ షేప్లో కనబడుతుందంట, ఒక తల, మెడ, తోక భాగము కలిగినటువంటి హెడ్, నెక్, టైల్ అనేటువంటి భాగములతోటి ట్యాడ్పోల్ షేప్లో తోక కప్ప ఆకృతిలో కనబడుతుంది. సో నెక్స్ట్ వన్, ఈ హెడ్ అనేది ఏ ఆకృతిలో కనబడుతుందంటే ద హెడ్ షేప్ ఈజ్ హెక్సాగోనల్, షడ్భుజ ఆకృతిలో కనబడుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి తల అనేది ఏ ఆకృతిలో కనబడుతుంది, షడ్భుజ ఆకారంలో కనబడుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ద హెడ్ ఈజ్ ద షేప్ ఆఫ్ హెక్సాగోనల్గా మనకి కనబడి ఇది హెడ్ అండి. సో ఎంటైర్ టోటల్గా మనకి ఈ వైరస్ స్ట్రక్చర్ చూస్తే కనుక హెడ్ అనేది బాగా హెవీగా ఉంటుంది. సో నెక్ అనేది, టైల్ అనేది చాలా స్మాల్గా ఉంటాయి. ఓకేనండి, చాలా చిన్నగా ఉంటాయి. సో హెడ్ అనేది ఇంకేం చెప్తుంది, మెజర్మెంట్లో ఎంత వెయిట్ ఉంటుందంటండి 65 × 95 మైక్రాన్స్. ఎంతండి, హెడ్ ఈజ్ కంటైన్ హెక్సాగోనల్ షడ్భుజాకారంలో ఉన్నటువంటి తల భాగము అనేది 65 నుండి 95 మైక్రాన్స్ల ఈ వెయిట్ అనేది ఉంటుంది. 65 × 95 మైక్రాన్స్. ఓకేనండి. ఇంకా మరలా ఇంకొక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్లో. ద హెడ్ ఈజ్ కంటైన్, హెడ్ లోపల ఏముంటుందండి, TME లోపల ఏముంటుందని చెప్పానండి. TMEలో జెనెటిక్ మెటీరియల్ ఏం చెప్పాం ప్రీవియస్ క్లాస్లో, సింగిల్ స్టాండర్డ్ RNA. సో ఇక్కడ చూడండి T1 బ్యాక్టీరియోఫేజ్లో ద హెడ్ ఈజ్ కంటైన్ హెక్సాగోనల్గా ఉన్నటువంటి ఈ హెడ్ లోపల ఎవరు ఉంటారంటే DNA అనేది జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. సో 2 మార్క్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద షేప్ ఆఫ్ T1 బ్యాక్టీరియాస్ అండ్ ఈజ్ కంటైన్ జెనెటిక్ మెటీరియల్ అని అడుగుతాడు. అంటే T1 బ్యాక్టీరియోఫేజ్ ఏ ఆకృతిలో ఉంటుంది, దానిలో ఉన్నటువంటి జన్యు పదార్థం ఏంటి అంటే మనం ఏం చెప్పాలి, T1 బ్యాక్టీరియోఫేజ్ ఏ ఆకృతిలో ఉంటుందండి, ట్యాడ్పోల్ షేప్. ద హెడ్ ఈజ్ కంటైన్ DNA జెనెటిక్ మెటీరియల్. తెలుగులో మనం ఏం చెప్తామంటే ఈ సరిసంఖ్య గల బ్యాక్టీరియోఫేజ్ తోక కప్ప ఆకృతిలో ఉంటుంది. ఈ తల భాగంలో DNA అనేది జన్యు పదార్థంగా ఉంటుంది. ఓకేనన్నా, 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి, జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ దీంట్లోకి వద్దాం. చూడండి హెడ్ అనేది ఏ ఆకృతిలో ఉంటుందని చెప్పానండి, హెక్సాగోనల్ షడ్భుజాకారంలో ఉంటుంది. తర్వాత ఈ హెడ్ లోపల ఏముంటుందండి, ఏముంటుంది జెనెటిక్ మెటీరియల్ ఏముంటుంది, ఇది ఏంటిది మనకి, ఇదేంటిది చెప్పండి, అలా ఆశ్చర్యంగా చూస్తారేమి, ఇదేంటిది హెడ్డేనా. ఓకే, హెడ్ లోపల మనం అన్నీ కూడా మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నామంటే ఏంటి కారణం అండి, మనం ఏదైనా ఒక్కొక్క పని మనం ఇంట్లో చూడండి, మీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు సరిగ్గా చేయకపోతే వాళ్ళు కామన్గా వాడేటువంటి ఒక మాట ఉంటుంది. ఏమాటది, నీకు తల లేదా అని చెప్తాం, లేదా బుర్ర లేదని చెప్తాం కదా. తల ఉంటుంది అందరికీ, బుర్ర ఉంటుంది, కానీ లోపలే ఉండాలి, గుంజి ఉండాలి, అంతే కదండి. అన్ని విత్తనాలు భూమి లోపల
మనం ఇనాక్యులేషన్ చేసిన తర్వాత సాయిల్ లోపల అన్నీ మొలకెత్తుతాయమ్మా, అన్నీ మొలకెత్తవు. కొన్ని విత్తనాలు మాత్రమే మొలకెత్తాయి, కొన్ని విత్తనాలు ఏమైపోతాయి చచ్చి విత్తనాలు అని చెప్తాం. ఓకేనండి. అందులో జెనెటిక్ మెటీరియల్ ఉండదు. మనం అలాగే వింటాం, మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ కింద ఉంటుంది. మనకి లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటేనే సో దాని యొక్క యాక్టివిటీ అనేది సక్రమంగా పనిచేస్తుంది. ఓకేనన్నా. సో ఇక్కడ మనకి హెడ్ లోపల ఎవరు ఉంటారంటే డిఎన్ఏ అనేది ఉంటుంది. ఇక్కడ బాగా ఇంకో గుర్తుపెట్టుకోండి, ద వైరస్ ఇస్ కంటైన్ చెప్పాను కదండి, ప్రోటీన్ కోటు జెనెటిక్ మెటీరియల్ ఉంటేనే దాన్ని వైరస్ అని చెప్తాం. ఆ జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ అవనండి, డిఎన్ఏ అవనండి, ఆర్డర్ మేబీ పక్కన పెట్టండి. ద వైరస్ ఇస్ కంటైన్. వైరస్ అని పేరు ఎందుకు వచ్చిందంటే దానికి ప్రోటీన్ కోట్ ఉండాలి, తన హెడ్లో ఒక జెనెటిక్ మెటీరియల్ ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏమవుతుందంటే ఈ హెడ్ లోపల డిఎన్ఏ అనేది చాలా ఈజ్ ఎ ఫోల్డింగ్ మేనర్, ముడతలు పడి చూడండి. మనకి ఎక్కడికైనా అక్కడ దూర ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు, పిక్నిక్ గడ్డ వెళ్ళినప్పుడు, లేకపోతే పెళ్ళికి వెళ్ళినప్పుడు చిన్న బ్యాగ్లో మనకి ఎక్కువ వస్తువులు పెట్టాలంటే మనం ఏం చేస్తాం, డ్రెస్సులు పెట్టాలంటే మనం ఏం చేస్తాం, కుక్కేస్తాం కదా లోపలికి. అవి మడత పడిన పర్లేదు ఎలా పడిన. అలాగే హెడ్ లోపల అంటండి ఈ డిఎన్ఏ మెటీరియల్ ఏమవుతుందంటే ఫోల్డింగ్ చేసిపోయి ముడతలు పడి ఉంటుందంట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీని యొక్క విశేషం చెప్తాను. సో నెక్స్ట్ వన్, ఈ హెడ్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ మెటీరియల్ అంట మీరు చూడండి, టోటల్ లెంత్ ఆఫ్ ది వైరస్ అంటే హెడ్ నెక్ టైల్ని మనం కొలిస్తే కనుక ఉన్నటువంటి దానికంటే హెడ్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ద డబలింగ్ ఆఫ్ ది 1000 times 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అర్థమైందమ్మా పాయింట్ మీకు? మళ్ళీ చెప్తున్నాను చూడండి. తల లోపల ఉన్నటువంటి ఒక జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ మాత్రము మొత్తం టోటల్ వైరస్ను మనం మెజర్మెంట్ చేస్తే కొలిస్తే వచ్చిన దానికంటే 1000 times అనేది ఎక్కువ అనుభారం కలిగి ఉంటుంది. ఇంకా మీకు చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కేల్ పెట్టి కొలుసుకోండి. మీకు ఈ డయాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 centimeter ఉందనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 centimeter ఉంది దీని పొడవు. 10 centimeterలకి ఒక ఎత్తు అయితే కేవలం హెడ్ లోపల ఈ డిఎన్ఏ ఎన్ని ఉంటుందంట, ఎంత ఉంటుందంటండి, ఎంత ఉంటుందంట 1000 times డబల్స్ 1000 రెట్లు ఎక్కువ ఉంటుందంట దీనికి పోలిస్తే. అంటే ఈ హెడ్ లోపల ఎవరు ఉంటారు, మనం హెడ్ లోపల బ్రెయిన్ ఉన్నట్టుగా దీని హెడ్ లోపల ఏముంటుందంట ఫోల్డింగ్ చేయబడినటువంటి సో డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా అన్న? అర్థమైందమ్మా? ఓకే. సో నెక్స్ట్ మన హెడ్ పని అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పామండి, హెడ్ అనేది హెక్సాగోనల్ ఉంటుంది, షడ్భుజాకృతి ఉంటుంది. నెక్స్ట్ వన్ హెడ్ అనేది 65 into 95 microns ఉంటుంది. ఈ హెడ్ లోపల డిఎన్ఏ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ వద్దాం. నెక్స్ట్ పార్ట్ హెడ్ తర్వాత ఏంటండి నెక్ ఆర్ కాలర్ అని చెప్తాం. సో మనకి ఇదిగో చూడండి, నా డ్రెస్ చూడండి కాలర్ ఉంది కదండి, దీన్ని నెక్ అని చెప్తాం. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, జస్ట్ షోయింగ్గా ఇలా పెట్టుకోవడానికే అంతేనండి. లేదా ఈ భాగం చూడండి, దీన్ని ఏమని చెప్తాం నెక్ అని చెప్తాం కదండి. వాట్ ఈజ్ యూజ్ఫుల్ ఆఫ్ నెక్, ద అటాచ్మెంట్ ఆఫ్ ది బాడీ అండ్ హెడ్. అంతేనమ్మా, తల భాగమును మొండెంపు భాగమును కలపడానికి ఉపయోగపడేది కాలర్ అని చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, హెడ్ని టైల్ని అడ్జస్ట్మెంట్ చేసి కలిపే భాగాన్ని ఓకే అండి జాయిన్ చేసే భాగాన్ని మనం ఇక్కడ ఏమని చెప్తామంటే నెక్ అని చెప్తాం. ద డు నాట్ రోల్ ఆఫ్ ది నెక్ యొక్క ఫంక్షన్ అనేది ఎంతవరకు కూడా ఏ సైంటిస్ట్ అనేది కనిపెట్టలేకపోయారు. దాని యొక్క విధి అంటే తెలియదు, కానీ జస్ట్ ఫర్ హెడ్ని టైల్ని జాయిన్ చేయడానికి ఉపయోగపడే భాగమును నెక్ ఆర్ కాలర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కింద ఉన్నటువంటి భాగమును సో టోటల్ ఎంటైర్ ఈ భాగమునంతా కూడా మనం ఏమని చెప్తామంటే టైల్ అని చెప్తాం. టైల్ అంటే తోక భాగము. ఓకేనన్నా, ఈ తోక భాగం అనేది దేనితో తయారు చేయబడుతుందంటే ద టైల్ ఈజ్ కంపోజ్డ్ టైల్ షీత్, ఫస్ట్ వన్ బేస్ ప్లేట్, నెక్స్ట్ వన్ పిన్స్ అండ్ టైల్ ఫైబర్స్ అనేటువంటి భాగములతో తయారు చేయబడి ఉంటుంది. అంటే టైల్ షీత్, రెండవదండి బేస్ ప్లేట్. మీకు తెలుగు అంటే ఇంగ్లీష్ మాటలే కొంచెం ఈజీగా ఉంటుంది, మీకు టెర్మినాలజీ తెలుగులో కొంచెం కష్టంగా ఉంటాయి పదాలు కాబట్టి ఇంగ్లీష్ మాటలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ పిన్స్, టైల్ ఫైబర్స్ తోటి ఈ టైల్ షీట్ అనేది కూడా టైల్ అనేది కూడా కంపోజ్ చేయబడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే కాలర్ నుంచి కింది భాగం కింద ఒక సర్క్యులర్గా వేసాను కదండి, ఒక ట్యూబ్ కింద వేసి రింగ్స్ వేసాను. వీటిని మనం ఏమంటామంటే ప్రోటీన్ షీట్ అని చెప్తాం. ప్రోటీన్ షీట్. సో ఎంటైర్ టోటల్గా వైరస్ అనేది కూడా ప్రోటీన్ కోట్ ఉండాలి, జెనెటిక్ మెటీరియల్ ఉందని చెప్పాం. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాప్సోమీర్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉంటాయి. టీఎంయూలో నెంబర్ ఆఫ్ కాప్సోమీర్స్ ఎంత నెంబరు, ప్రీవియస్ క్లాస్ మీరు విన్నారు కదా చాలామంది. టీఎంయూలో ద నెంబర్ ఆఫ్ కాప్సోమీర్స్ ఏనండి
ఎన్నని చెప్పాం 2130 అని చెప్పాం. ద నెంబర్ ఆఫ్ క్యాప్సిమిర్ ప్రెజెంట్ ఇన్ ఏ టీఎంఈ. సో ఇక్కడ మరి టీ బ్యాక్టీరియోఫేజ్లో ద నెంబర్ ఆఫ్ క్యాప్సిమియర్స్ ఎన్ని ఉంటాయి 144. ఎన్ని ఉంటాయండి 144 ఉంటాయి. మళ్ళీ గమనించండి 144 ఉంటే 144 కాప్సోమియర్స్ కూడా ఎలాగ అమర్చబడి ఉంటాయి ఏంటంటే ఒక రింగ్స్ కింద అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్క రింగ్ మనం బ్యాంగిల్స్కి వెళ్తాం కదండి, మీరు షాప్లోకి గాజులకు వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు ఒక బాక్స్ ఓపెన్ చేస్తాడు. మీరు బాగా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత గాజులన్నీ కూడా ఓపెన్గా పెట్టాడు. డజన్ గాజులు అంటే 12 గాజులకి ఒక కవర్ పెట్టి ఒక బంచ్ కింద పెడతాడు. మరలా 12 గాజులు ఒక డజన్కి ఒక పేపర్ చుట్టూ పెడతాడు. అలాగే ఒక బాక్సులో 4-5 డజన్లు కలిపి పెడతాడు. డజన్కి మధ్య పేపర్ ఉంటుంది కదండి. అలాగే 144 కూడా రింగ్స్ కూడా ఎలాగ అమర్చబడి ఉంటాయంటే 24 రింగ్స్ కింద అమర్చబడి ఉంటాయి. 24 సెట్ కింద. సో ఈచ్ వన్ సెట్ 6 రింగ్స్. అర్థమైందండి. ఇందులో ఉన్నటువంటి 144 రింగ్స్ అనేవి క్యాప్సోమియర్స్ అనేవి మనం లెక్క పెడితే ఓపెన్గా కనబడవు, సెట్ కింద కనబడతాయి. ఆ సెట్ కింద కనబడతాయి అంటే 24 సెట్స్ కనబడతాయి. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. 1 2 3 4 5 ఇలాగ మనకి ఎన్ని సెట్స్ కనబడతారా? ఎన్ని సెట్స్ కనబడతాయి? 24 సెట్స్ కనబడతాయి. ఈచ్ వన్ సెట్ ఈజ్ కంటైన్. ఒక్కొక్క సెట్లో మరలా ఎన్ని ఉంటాయి మనకి 1 2 3 4 5 6 ఉంటాయి. మరలా ఇందులో 1 2 3 4 6 అలాగా మొత్తం టోటల్గా ఈ టైల్ షీట్లో మనకి ఎన్ని క్యాప్సిమిర్స్ కనబడతాయి అంట 144. అందుకే మీకు వేసాను 24 రింగ్స్ ఇంటూ ఈచ్ వన్ రింగ్స్ కంటే 6 24 6 కాల్కులేషన్ చేయండి 144 రింగ్స్ వస్తాయి. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఉపయోగపడుతుంది ఈ షీత్ అనే భాగము అంటే, ఎందుకంటే ద జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ ద పుషింగ్ ద హోస్ట్ సెల్. ఎప్పుడైనా కానీ వైరస్ అనేది బ్యాక్టీరియా మీద దాడి చేసినప్పుడు వైరస్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ త్రూ ద పుషింగ్ ఆఫ్ హెడ్ అనేది నొక్కడం వల్ల, జంప్ చేయడం వల్ల ఈ జెనెటిక్ మెటీరియల్ త్రూ ద పాస్ ఆఫ్ ద టైల్ షీత్ ఇలా ప్రయాణించి ఎక్కడికి వెళ్తుందండి? హోస్ట్ సెల్లోకి చేరడానికి. అంటే అతిదేయ కణములోనికి ఈ జెనెటిక్ మెటీరియల్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు. ఇంజెక్షన్ అనేది డాక్టర్ గారు మనకి ఫీవర్ వచ్చినప్పుడు చేస్తారు కదండి ఇట్లాగా. సో ఇంజెక్షన్ అనేది ఫస్ట్ ఏం చేసుకుంటారు? సిరంజిలో తీసుకుని ఫ్రంట్ నీడిల్ పెడతారు. ఆ నీడిల్ ఉండడం బట్టి ఆ యొక్క మెడిసిన్ లేదా ఆ యొక్క కాంపౌండ్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. అంతేనన్నా? ఆ సూది లేదా ఆ యొక్క పిన్ అనేది లేకపోతే మనకి బాడీలోకి వెళ్ళదు కదా. అర్థమవుతుంది బాగానే. అలాగే అక్కడ ఏమవుతుంది? డాక్టర్ గారు పెట్టిన తర్వాత నీ చేతి మీద ఎలా పెట్టే సెలవుదిలో తెలిపోతుందా? వెళ్ళదు. దాన్ని ఏం చేస్తారు? వెనకాల నుంచి ఒక రబ్బర్ ఉంటుంది, ఫోర్స్ చేస్తారు. ఈ ఫోర్స్ చేయగానే ఆ ఫోర్స్ వల్ల లోపల ఉండే లిక్విడ్ ప్రయాణించి నీడిల్ లోపలికి వచ్చి నీడిల్ లోపల నుంచి నీకు లోపలికి వెళ్తుంది. అర్థమైంది అనుకుంటారు. అలాగే హోస్ట్ సెల్ అయినటువంటి బ్యాక్టీరియా సెల్ మీద దాడి చేసినప్పుడు ఇది హోస్ట్ సెల్ అని చెప్తాం. హోస్ట్ సెల్ అంటే అతిదేయ కణం మీద దాడి చేసినప్పుడు హెడ్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ప్రయాణించాలంటే టైల్ షీత్ ద్వారా ప్రయాణించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ తర్వాత టైల్ కాంపౌండ్స్ అర్థమైంది కదండి. ఇందులో ఉండే నెక్స్ట్ టైల్ కింద మనకి బేస్ ప్లేట్ అనేది ఒకటి అమర్చిపెట్టి ఉంటుంది. ప్లేట్ ఉంటుంది అనమాట. ఓకేనన్నా? హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది, దానిపైన టైల్ షీత్ ఉంటుంది. టైల్ షీత్ కింది భాగంలో ఒక బేస్ ప్లేట్ అమర్చిపడి ఉంటుంది. ద బేస్ ప్లేట్ ఈజ్ కంటైన్ 6 హోల్స్. అంటే ఇక్కడ బేస్ ప్లేట్కి 6 రింగ్స్ ఉంటాయి. 6 ఆ రింగుల్లోంచి లేదా ఆ పిన్స్లోంచి మనకి 6 పిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. 6 తోక పోగులు వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. బేస్ ప్లేట్లో 6 పాయింట్స్ ఉంటాయి. అంటే 6 ప్రదేశాలు ఉంటాయి. ఓకేనండి? 6 ప్రదేశాల నుంచి మనకి ఎన్ని వస్తాయి? టైల్ పిన్స్ నెంబర్ 6 తోక పోగులు వస్తాయి. 6 పిన్స్ వస్తాయి. నెంబర్ లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 వేసాం కాబట్టి 6 అని చెప్తాం ఏమండి. కానీ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 6 తోక పోగులే ఉంటాయి. సో వాట్ ఈస్ ద యూజ్ఫుల్ ఆఫ్ టైల్ పిన్స్? టైల్ పిన్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ద అటాచ్మెంట్ ఆఫ్ ది హోస్ట్ సెల్. ఏదైనా అతిదేయ కణాన్ని గట్టిగా అంటిపెట్టుకోవడానికి అటాచ్మెంట్ ఆఫ్ ది హోస్ట్ సెల్. అతిదేయ కణాలని గట్టిగా అంటిపెట్టుకోవడం కొరకు మనం ఏం చేస్తామంటే వైరస్ అనేది ఈ 6 టైల్ పిన్స్ని ఉపయోగించుకుంటుంది. మనం ఎవరినైనా పట్టుకోవాలనుకుని ఏం చేస్తాం? గట్టిగా. సో ఇచ్చాడు కదండి భగవంతుడు, 2 హ్యాండ్స్ ఇచ్చాడు కదా, ఈ చేతులతో గట్టిగా పట్టుకుంటాం. మరి వైరస్కి ఏమి ఇచ్చాడు? 6 టైల్ పిన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 6 తోక పోగుల సహాయంతో
తోక పిన్నుల సహాయంతో ఇది అతిదేయ కణాన్ని ఏం చేస్తుందో తెలుసండి, గట్టిగా పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ కాల్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. T4, T2, T4, T6 అన్న, టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్ అన్న, ఆర్ నెక్స్ట్ వన్ ఏంటంటే టీ సరిసంఖ్య గల బ్యాక్టీరియోఫేజ్ అన్న ఒక్కటే. ఓకేనన్నా, ఇక్కడ మరలా చూడండి. సో ఫస్ట్ వన్ టీ సరిసంఖ్య గల బ్యాక్టీరియోఫేజ్ అని చెప్తాను. ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్న జాగ్రత్తగా చూడండి. ఓకేనన్నా, బ్యాక్టీరియోఫేజ్ అని చెప్పి, ఫేజ్ అంటే వైరస్. వైరస్ అనేది బ్యాక్టీరియా మీద దాడి చేస్తుంది కాబట్టి దీన్ని బ్యాక్టీరియోఫేజ్ అని చెప్పాం. అలాగే యానిమల్స్ మీద దాడి చేస్తే మనకి యానిమల్ ఫేజ్ లేదా జూ ఫేజ్ అని చెప్పాం. అలాగే హ్యూమన్స్ మీద దాడి చేస్తే హ్యూమన్ ఫేజ్ అని చెప్పాం. ప్లాంట్స్ మీద దాడి చేస్తే ప్లాంట్ ఫేజ్ ఆర్ ఇంకొకటి ఏదో మాట ఉంటుంది, దానికి ఆ పేరు చెప్తే కనుక మీరు జాగ్రత్తగా సెండ్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో నెంబర్ ఉంది కదా, సెండ్ చేయండి. మీరు లెసన్ అంతా వింటే కనుక అర్థమవుతుంది, థింక్ చేస్తే మనకు వస్తుంది. సో నెక్స్ట్ వన్ టాట్ ఐడెంటిఫై చేశాడు. T4 అనేది ఎట్లా కనబడుతుందంటే షార్ట్కట్లో తోక కప్పు ఆకృతిలో కనబడుతుంది, ట్యాడ్పోల్ షేప్లో. తల, మెడ, తోక భాగంలో ఉంటాయి. తల అనేది షడ్భుజాకారంలో ఉంటుంది, హెక్సాగోనల్ అని చెప్పాము. హెడ్ అనేది పరిమాణం ఎంత ఉంటుందంటే 65 × 95 మైక్రాన్స్ ఉంటాయి. హెడ్ లోపల DNA అనేది జన్యు పదార్థంగా ఉంటుంది. అలాగే టైల్ క్యాప్సిల్లో షీత్లో మనకి 144 క్యాప్సోమీర్స్ ఉంటాయి, 144 కాప్సోమీర్స్ ఉంటాయి. ఓకేనండి, అవి ఎట్లా అమర్చబడి 24 × 6 24 రింగ్స్లో. సో ఈచ్ వన్ రింగ్స్ కంటే 6 సబ్ యూనిట్స్, 24 × 144. నెక్స్ట్ టైల్ కాంపోజ్. టైల్ అనేది ఎట్లా తయారవుతుందంటే టైల్ షీట్ తోటి, బేస్ ప్లేట్స్ తోటి పిన్స్ ఉంటాయి, టైల్ ఫైబర్స్. వాట్ ఈస్ ద యూజ్ఫుల్ ఆఫ్ టైల్ షీట్ అంటే, షీట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే జెనెటిక్ మెటీరియల్ని పాస్ చేయడానికి త్రూ ద హోస్ట్ సెల్, హోస్ట్ కణంలోకి పంపించడానికి ఈ షీట్ అనేది ఉపయోగపడితే. టైల్ పిన్స్ ఎన్ని ఉంటాయండి ఇక్కడ, టైల్ పిన్స్ ద నెంబర్ ఆఫ్ టైల్ పిన్స్ ప్రజెంట్ ఇన్ ద టీ బ్యాక్టీరియోఫేజ్ 6. 6 ఉంటే ఈ తోకపోగుల సహాయంతో ఎందుకు ఉపయోగపడుతుందంటే ద అటాచ్మెంట్ ఆఫ్ ది హోస్ట్ సెల్, అతిదేయ కణాన్ని గట్టిగా అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క రెప్లికేషన్ అనేది వివరించడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటాను. ఈ డయాగ్రామ్ను ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో T1 బ్యాక్టీరియోఫేజ్ అండి. మా టాట్ ఐడెంటిఫై చేస్తాడు ఫస్ట్. ట్యాడ్ పోల్ షేప్ అని చెప్పాం ఇంగ్లీష్ వాళ్ళకి, తెలుగులో తోక కప్పు ఆకృతి. హెడ్, నెక్, టైల్, తల, మెడ, తోక భాగం అని చెప్పాం. తల అనేది షడ్భుజాకారంలో ఉంటుంది, హెక్సాగోనల్లో. హెడ్ ఈజ్ కంటైన్ 65 × 95 పరిమాణంలో ఉంటుంది. తల లోపల DNA అనేది జన్యు పదార్థంగా ఉంటుంది. సో టైల్ అనేది టైల్ షీత్లో. సో దీస్ ఆర్ కాంటైన్ రింగ్స్ చేసాం కదండి, ఎన్ని ఉంటాయండి 144 రింగ్స్ ఉంటాయి. వీటిని మనం 144 క్యాప్సోమీర్స్ అని చెప్తాం. సో క్యాప్సోమీర్స్ అనేవి 144 డైరెక్ట్గా అమర్చబడి ఉండవు. 24 రింగ్స్లో మనకి ఈచ్ వన్ రింగ్స్ ఈజ్ కంటైన్ 6, 24 వలయాలు ఉంటాయి, వలయానికి 6 చొప్పున ఉంటాయి. సో నెక్స్ట్ వన్ టైల్ కాంపోజ్డ్. టైల్ షీత్, టైల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైల్ వరకు సంబంధము. హెడ్, నెక్, టైల్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అండి లాస్ట్ వరకు వస్తుంది. టైల్ షీత్ ఉంటుంది, ఇందులో బేస్ ప్లేట్ ఉంటుంది, టైల్ పిన్స్ ఉంటాయి. ఓకేనండి, ఇవంతా కూడా టైల్స్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ టైల్ షీత్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే రింగ్స్ ఉండడం వల్ల హెడ్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఇలా పాస్ అయ్యి త్రూ ద కాలర్ అండ్ నెక్స్ట్ వన్ టైల్ షీత్ ద్వారా ప్రయాణించి హోస్ట్ సెల్ లోపలికి, హోస్ట్, సో దీన్ని మనం HOST హోస్ట్ సెల్ అని చెప్పి హోస్ట్ సెల్లోకి ప్రయాణించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ రెండవది వాట్ ఈజ్ యూజ్ఫుల్ ఆఫ్ టైల్ పిన్స్. ఎన్ని ఉంటాయండి ఇక్కడ 1 2 3 4 5 6 టైల్ పిన్స్ ఉంటాయి కదమ్మా. ఈ 6 తోకపోగులు ఎందుకు ఉపయోగపడుతుంటే ద హోస్ట్ సెల్స్ని, అటాచ్మెంట్ ఆఫ్ ది హోస్ట్ సెల్. హోస్ట్ సెల్ అతిదేయ కణాన్ని గట్టిగా అంటిపెట్టుకోవడానికి లేదా బంధించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనన్నా. సో మీకు ఆల్రెడీ కొంతమందికి నేను వాట్సాప్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సెండ్ చేశాను. ఇందులో కొన్ని పాయింట్స్ అనేవి మీకు పంపించిన దాంట్లో లేవు. ఒకసారి మీరు లెసన్ ఉన్నారు కాబట్టి ఇది కూడా రన్నింగ్ నోట్స్ మీరు జాగ్రత్తగా రాసుకోండి. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పినటువంటి TMV ఈరోజు మీరు డిస్కస్ చేసినటువంటి టీ బ్యాక్టీరియోఫేజ్ రెండు కూడా చాయిస్. రెండాట్లో వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి కంపల్సరీగా ఒక సెట్లో ఉంటుంది, 4 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనన్నా. సో దీని నెక్స్ట్ క్లాస్లో మరలా వీడియో చేస్తాను, రెప్లికేషన్ ఆఫ్ వైరస్. ఓకేనన్నా, అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.